ఓం సాయిరామ్. మీకు తెలుసా, మీ చేతుల్లోనే ఇంకా మీ ఫింగర్లోనే మీ ఆరోగ్యం రహస్యం ఉంది. ఒక్కొక్క ఫింగర్లో ఒక్కొక్క ఆరోగ్యం దాచి ఉంది. చూడండి, ఇది ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, మీరు ఈ ఇండెక్స్ ఫింగర్కి శ్వాసనం తీసుకోండి, ఇంకా ఈ ఇండెక్స్ ఫింగర్కి క్లోజ్ చేయండి. మీరు ఇండెక్స్ ఫింగర్కి క్లోజ్ చేస్తే మీకు వాతం ఉంది, గ్యాస్ అయిపోతుంది, బ్లోటింగ్ అవుతుంది, యాసిడిటీ అవుతుంది, ఏ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు సెంటర్ ఫింగర్ ఉంది కదా, మీరు దీనికి క్లోజ్ చేయండి. శ్వాసం తీసుకొని 10 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎవ్రీ ఫింగర్కి 10 సెకండ్స్ వెయిట్ చేయండి, దెన్ రిలీజ్. ఈ సెంటర్ ఫింగర్కి మీరు మంచిగా బంద్ చేసి శ్వాసనం తీసుకున్నప్పుడు బంద్ చేసి చేస్తే మీకు బ్రెయిన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది, మీకు నిద్ర వస్తలేదు, మీకు స్నోరింగ్ ఉంది, స్లీప్ యాప్నియా ఉంది, మీకు మెమరీ చాలా వీక్ ఉంది, కాన్సన్ట్రేషన్ లేదు, ఎల్జైమర్ ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉంటే, హ్యాపీ హార్మోన్స్ లేదు, పాజిటివ్ థాట్స్ లేదు, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉందంటే ఇది అన్నీ క్లియర్ అయిపోతుంది. సేమ్ అలా మీ రింగ్ ఫింగర్కి క్లోజ్ చేయండి. శ్వాసను తీసుకొని ఇది బంద్ చేస్తే మీకు లంబర్, సక్రల్, కాక్సిక్లో, నీ జాయింట్లో, లేకపోతే మీకు పెల్విక్ జాయింట్లో, లేకపోతే మీకు పాదాల్లో ఎక్కడైనా నొప్పి ఉంటే ఈ పెయిన్స్ అన్నీ పోతుంది. తర్వాత లిటిల్ ఫింగర్కి బంద్ చేయండి. లిటిల్ ఫింగర్కి బంద్ చేస్తే మీకు యూట్రస్లో ఏమైనా సమస్య ఉంటే క్లియర్ అయిపోతుంది. మీకు కిడ్నీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు థమ్కి బంద్ చేయండి. ఈ థమ్ బంద్ చేస్తే మీకు హార్ట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉంది, మీకు చెస్ట్లో పెయిన్ ఉంది, లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, మీకు బ్రెస్ట్లో ఏమైనా ఇష్యూ ఉందంటే మీరు ఈ థమ్కి బంద్ చేసి శ్వాసనం తీసుకొని 10 సెకండ్స్ ఉండండి. తర్వాత మీకు ఎక్కడ పెయిన్ ఉంది, ఇప్పుడు ఫిస్ట్ రెడీ అయిపోయింది కదా, ఈ ఫిస్ట్కి మీకు బ్రెస్ట్లో పెయిన్ ఉంటే, బ్రెస్ట్లో ఏమైనా గడ్డలు ఉంటే అక్కడ పెట్టండి. రాత్రి పడుకొని ముందు చేయండి ఈ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ మీరు చేస్తే మీకు అన్ని రోగాలు క్లియర్ అయిపోతుంది. మీకు లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే లివర్లో పెట్టండి, మీకు హెడేక్ ఇంకా మైగ్రేన్ వస్తుందంటే ఇక్కడ పెట్టండి, జస్ట్ ఫర్ 1 minute. ఓకే, సేమ్ ఈ చేతితో కూడా సేమ్ అదే ఎక్సర్సైజ్ చేస్తే తర్వాత ఫిస్ట్ రెడీ అయిపోయిన తర్వాత రెండుకి మీ హెడ్ మీద పెడితే హెడ్ రిలేటెడ్ అన్ని ఇష్యూస్ పోతుంది. థ్రోట్లో ప్రాబ్లం ఉంటే థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ పోతుంది. చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే చెస్ట్ మీద పెట్టండి, ఆ ప్రాబ్లమ్స్ పోతుంది. స్టమక్లో ప్రాబ్లం ఉంటే స్టమక్ రిలేటెడ్, మీకు ఏం ప్రాబ్లం ఉంది ఈ ఫిస్ట్ రెడీ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టండి. కానీ ముందు స్టార్ట్ చేసే ముందు మీ చేతికి మంచిగా కడిగి తర్వాత చేయాలి. ఓం సాయిరామ్. साई नमो नमः, जय जय साई नमो नमः, सद्गुरु साई नमो नमः।